కానీ సమస్య నీది. వ్యక్తిని కోల్పోతే నష్టం నీకు, బిడ్డను కోల్పోతే నష్టం నీకు, ఆ భార్యను కోల్పోతే నష్టం నీకు, భర్తను కోల్పోతే నష్టం నీకు. ఈ త్రాగుబోతు దరిద్రుడు వల్ల మా కొంప ఇలా శపించబడింది అంటారు కొంతమంది. నిజమే, తిండిబోతులు త్రాగుబోతులు దరిద్రులగుదురని వ్రాయబడి ఉంది. ఎంత పనుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత చమత్కారంగా పైసలు సంపాదించగలిగిన వాడైనా త్రాగుడు అనే ఒక్క బలహీనత ఉంటే ఆ ఫ్యామిలీ దరిద్రతతోనే ఉంటుంది అని బైబిల్ చెప్పింది. కాబట్టి ఇతడు ఈ బలహీనతలో చిక్కుబడ్డాడు కాబట్టి నా కుటుంబం ఇలా దరిద్రతలో ఉంది, నాకు తెలియదు, అతని మీద ఏలుబడి చేస్తున్న ఆ దయ్యాన్ని నువ్వు వెళ్ళగొట్టు. అతనే కదిలించబడు, అతని మీద ఏలుబడి చేసి అతన్ని ఆ వ్యసనానికి ఇచ్చికెళ్ళి, ఏ వ్యసనమైనా అది వ్యభిచార పాపం కావచ్చు, ఏ దరిద్రగుడు రౌడీయిజం కావచ్చు, లేకపోతే త్రాగుబోతుతనం కావచ్చు, ఏ మనుషుడు ఏ బంధకాల్లో ఉన్నాడో నీ కుటుంబంలో, కానీ ఒక భార్యగా నీ ఒక మోషే వలె వాళ్ళు కూడా ట్రై చేస్తుంటారు. ఈ వ్యసనాల్లో చిక్కుబడ్డోడు కూడా ప్రయత్నం చేస్తుంటాడు, బయటపడటానికి ట్రై చేస్తుంటాడు, కానీ జయం రాదు, ఓడిపోతుంటాడు, పోరాడుతుంటాడు. పిల్లలు కూడా ఆ వ్యసనాల్లోంచి బయటపడాలని పిల్లలు పోరాడుతుంటారు. వాళ్ళకి ఏవేవో బలహీనతలు ఉంటాయి, పర్సనల్స్ ఉంటాయి, చెప్పరు బయటికి. రకరకాల పొరపాట్లలో ఉంటారు, రహస్య పాపాల్లో ఉంటారు, బయటికి చెప్పరు, తల్లిదండ్రులు ఫీల్ అవుతారని. వాటిలోంచి బయటపడాలని, తల్లిదండ్రి ముందు జాగ్రత్తగా బ్రతకాలని, దేవునికి భయపడి బ్రతకాలని వాళ్ళకి ఆరాటం ఉంటుంది, కానీ బంధకాల్లో చిక్కుబడిపోయి బయటికి రాలేరు. ఆ పిల్లల్ని కూడా గుర్తెరిగి, చిరుప్రాయంలో అయితే ప్రతిదీ మన ముందు ఓపెన్గా ఉంటారు. ఇక యవ్వన ప్రాయంలోకి రావటం మొదలుపెట్టిన తర్వాత రహస్య జీవితం స్టార్ట్ చేస్తారు. ఈరోజు అయితే ఇంకా ఎక్కువ, ఈ రోజుల్లో అయితే. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి లోకమంతా కూడా వాళ్ళ జేబుల్లోకి వచ్చేసింది ఫోన్ల రూపంలో. ఫేస్బుక్లని, వాట్సాప్లని, యూట్యూబ్లని, ఏమండి ఇంటర్నెట్, ఏ రకం కావాలంటే ఆ రకం ఇంటర్నెట్. సర్వనాశనం కావాలన్నా కావచ్చు, అన్నీ అందుబాటులోకి వచ్చేసినాయి, పిల్లల జేబుల్లోకి వచ్చినాయి. ఆ సెల్ ఫోన్లో దేవుని వాక్యం విని కొంతమంది బాగుపడుతుంటే, అదే సెల్ ఫోన్లో లోకాన్నంతా చూసి పాడైపోతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు కుటుంబాల్లో పిల్లల్ని రకరకాల రూపాల్లో దయ్యాలు ఏలుబడి చేస్తున్నాయి, బయటికి కనపడట్లేదు, కానీ భక్తిలో లేరు, ఆత్మీయతలో దిగజారిపోయి ఉన్నారు. ఎట్లా మరి చెప్తున్నా, ఫ్యామిలీకి ఒక మోషే కావాలి, కుటుంబానికి ఒక ఎఫప్రా కావాలి, కుటుంబం పక్షంగా గోజాడటానికి ఒక స్త్రీయో, ఒక పురుషుడు, ఒక బిడ్డో, ఒక తల్లో, ఎవరో ఒకళ్ళు ఆ కుటుంబం పక్షంగా చేతులెత్తేవారు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి. లేకపోతే ఎట్లా వస్తుందండి కదలిక? అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు, వారు నిరంతరం దేవునితో పోరాడుతున్నప్పుడు, అప్పుడు దయ్యాల కార్యాలు అడుగంటిపోతాయి. వాటి నుంచి మన వారికి విడుదల కలిగిద్ది. శాపం నుండి ఆశీర్వాదంలోనికి అప్పుడు వాళ్ళు ప్రవేశిస్తారు. కానీ ఫ్యామిలీలో కనీసం ఒక్కరు, కుటుంబంలోని వ్యక్తులు రోగులై ఉన్నారు. కొంతమంది కుటుంబాల్లో, కొన్ని కుటుంబాల్లో పిల్లలు బలహీనపడుతున్నారు, కొన్ని కుటుంబాల్లో తల్లులు రోగులుగా ఉన్నారు, కొన్ని కుటుంబాల్లో భర్తలు రోగులుగా ఉన్నారు. ఒకసారి ఊహించండి, కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో నేను చెప్తున్నా, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, ఈ వైద్యం దగ్గర కాళ్ళు పట్టుకొని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, అయ్యా మీరు ప్రార్థన చేయండి, వాళ్ళకు ఫోన్ చేసి, వీళ్ళకి ఫోన్ చేసి, వాళ్ళని అడిగి. నేను చెప్తున్నా, నువ్వు ప్రార్థన చేయమని పాస్టర్ గారికి చెప్పావు, నీ ఇంట్లో వ్యక్తికి బాగలేదు, అతనికి ఎంత మాత్రం భారం ఉంటుంది? యథార్థంగా మాట్లాడుకుందాం. నీ ఇంట్లో పర్సన్ ఒకవేళ ప్రాణం పోగొట్టుకుంటే పాస్టర్ గారికి ఏమైనా నష్టమా? ఆయన ఇంట్లో ఏమైనా నష్టమా? ఏదో సంఘ బిడ్డవు కనుక, ఆత్మీయ బిడ్డవు కనుక నువ్వు బాధలో ఉంటే తను కూడా ఇబ్బంది పడతాడు కనుక తప్పనిసరి పరిస్థితుల్లో నీ భర్త కోసమో, నీ భార్య కోసం, నీ ఇంట్లో ఎవరికి బాగలేదు వాళ్ళ కోసం 2 ముక్కలు ప్రార్థన చేస్తాడు. కానీ కన్నీరు గారుస్తాడా? పొట్ట మార్చుకుంటాడా? ఆ బాగలేని వ్యక్తి పడక దగ్గరకు వచ్చి
ఉపవాసం ఉండి మొర్ర పెట్టగలుగుతాడా రోజు? మరి ఎవరు చేయగలరు అది? నువ్వు చేయగలవు. డాక్టర్ల కాళ్ళు పట్టుకుంటావు, పాస్టర్ల కాళ్ళు పట్టుకుంటావు, ఎవరెవరినో దేహేని అడుగుతావు, ఎవరో సాయం చేయమని అడుగుతావు. ఎందుకు? ఆ పడక దగ్గర ఈ మోకాళ్ళు. నీతో పాటు నీ ఇంట్లో నీ మాట వినేవాళ్ళు ఒక్క బిడ్డ నీకు తోడుంటే ఆ బిడ్డను కలుపుకో. వైద్యం చేసేది ఏదో ఉంటే చేపిస్తా ఉండే, ఇబ్బంది లేదు. వైద్యం జరిగితే జరగనే లేదు. వైద్యం చేయించే స్తోమత లేదా? నీ బిడ్డకు బాగలేదు, బెడ్ మీద ఆ బిడ్డని బొబ్బ పెట్టు. తల్లిదండ్రిగా మీరు మోకాళ్ళు వేయండి, కన్నీరు కార్చండి, మానక మొర్ర పెట్టండి. డాక్టర్ని బ్రతిమలాడింది ఏదో దేవుడిని బ్రతిమలాడండి. అయ్యగారిని బ్రతిమలాడింది ఏదో ప్రభువుని బ్రతిమలాడండి. మీరు ప్రార్థన చేస్తే విననన్నాడా? మీరు మొర్ర పెడితే పట్టించుకోనన్నాడా? మీ పక్షంగా అయ్యగారు చేస్తేనే నేను వింటానన్నాడా? నూతన నిబంధనలు అలాంటి పరిస్థితి లేదే. నువ్వుగా దేవుడిని కలుసుకోవచ్చు, నువ్వుగా దేవునితో గడపవచ్చు, నువ్వుగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు కదా. కానీ ఏది? నేను ముందు చెప్పినవి అన్నీ చేస్తారు. ఫలానా దగ్గర ప్రేయర్ టవర్ ఉందంటే, హలో మాకు ఈ ప్రాబ్లం వచ్చిందో ప్రేయర్ చేసేసేయండి, కార్యం జరిగితే ఏదో కానుక పంపిస్తాం. అంటే మోకాళ్ళు వేసి మొర్ర పెట్టట్లా. నేను చెప్తున్నా, నువ్వెందుకు చెయ్యవు? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడా? వాళ్ళని మనం అడుక్కునే బదులు మోకాళ్ళుని నువ్వు లేపు తండ్రి ఈ బిడ్డని. నువ్వు మొర్రపెట్టు తండ్రి. వైద్యం చేసినా సఫలం కాలేదయ్యా. డాక్టర్ కూడా చేతులు ఎత్తేసాడు ప్రభువా. డాక్టర్ కూడా లాభం లేదన్నాడు ప్రభువా. నా నీడబోతే నాకు దిక్కెవరు తండ్రి? నా భర్త తేడా పడితే నాకు దిక్కెవరు ప్రభువా? నా పిల్లలకి ఆదరణ ఎవరయ్యా? నాకు తెలియదు, నువ్వే కార్యం చేయి ప్రభు అని పిల్లల్ని మోకరింపజేయి. నువ్వు మోకాళ్ళయి గోజాడు, పోరాడు. జో గారి తండ్రి దానియేలు గారు కాలేజీ చదువుతున్న రోజుల్లో ఒకసారి సెలవు వస్తే ఆ సెలవులో ఇంటికి వెళ్ళాడంట ఆయన. పల్లెటూరు. తల్లి కాలు ఇరిగింది. కొడుకు వచ్చాడన్న సంతోషంలో పిండి వంటలు చేద్దామని ఆ హడావుడి పని పెట్టుకుంటే జారి పడి కాలు ఇరిగిందట. ఇరిగింది, స్పష్టంగా ఇరిగిపోయింది కాలు. ఆ జామున ఆమెను బండి కట్టి తీసుకెళ్ళి పట్టణంలో వైద్యం చేయించాలంటే అయ్యే పని కాదు. విరిగిన దగ్గర సలుపు వస్తుంది, నొప్పి, విపరీతమైన బాధ వస్తుంది. ఆ విరిగిన దగ్గర తడి బట్ట ఏదో చుట్టి ఆమెని ఆ మంచం మీద పెట్టి పండుకోబెట్టి, జో గారి తండ్రి అండి దానియేలు గారు ఆ పడక దగ్గర, తల్లి పడక దగ్గర ఆ మంచం పక్కన మోకాళ్ళుని ఆ రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడంట. నిద్రపోలా. నా ప్రభువా, నా తల్లి అయ్యా, మా అమ్మయ్యా, ఏదో దూరం నుంచి కొడుకు నేను వచ్చాను, ఇప్పటిదాకా సరైన ఆహారం తినలేదని ఏదో నా కోసం రుచికరమైన ఆహారం చేయాలని నా తల్లి నా కోసం పరుగున పని చేయబోయి పడి కాలు విరగొట్టుకుందయ్యా. నా యేసయ్యా, ఒక్కసారి దర్శించు నా తల్లిని మోకాళ్ళుని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడట. మోకాళ్ళు వేయగానే జవాబు రాలా. 2 గంటలకు రాలా, 3 గంటలకు రాలా, నైట్ అంతా మోకాళ్ళ మీదనే ఉన్నాడు. అమ్మ నువ్వు పండుకో, నేను ప్రార్థన చేస్తా. దేవుడు స్వస్థపరుస్తాడు, పండుకోమ్మా. ఒట్టిగా ఊరుకోబెట్టి ఆయన పోయి బొబ్బోలా. తన కోసం తల్లి కష్టపడి దెబ్బతింది కనుక తల్లి మంచం పక్కన మోకాళ్ళుని ప్రార్థన చేస్తా ఉంటే మెల్లగా నిద్రలోకి వెళ్ళిపోయింది. తెల్లవారుజాముకి ఆ ఎముక దగ్గర కలుక్కుమనే సప్పుడు వచ్చిందంట. కలుక్కుమని కదిలింది ఎముక. కదిలిందంటే ఏమైంది తెలుసా? ఆ విరిగిపోయిన ఎముక అతుక్కుపోయింది. చదవండి, భక్తుల సాక్ష్యాలు చదవండి, మతిపోయే అద్భుతాలు ఉంటాయి. తెల్లవారుజాముకి నువ్వు ఆన్సర్ ఇచ్చిందాక నేను లేవనని కూర్చున్నాడు. ఇప్పుడు నేను పట్టణం తీసుకెళ్ళి వైద్యం చేయించాలంటే కన్వీనియంట్ లేదు, లేకపోతే ఆ పని చేయించుదును. అవకాశం ఉన్నా నిన్ను శోధిస్తా, నేను కూర్చోను.
కానీ ప్రభు అననుకూల పరిస్థితి, ఈ జామును ఎక్కడ తీసుకెళ్ళేది? కనుక నా తల్లిని నువ్వు ముట్టాల్సిందే, నా కోసం నా తల్లి ఇంత తిప్పలు పడింది, ఇంత దెబ్బతింది, నువ్వు ముట్టయ్యా అని కన్నీరు విడుస్తూ మోకాళ్ళుని తను ప్రార్థన చేస్తా 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 దేవుని గోజాడుతా పోరాడుతూ ఉంటే ఆ తెల్లవారుజామున టచ్ చేశాడు అంతే. కాలు అతుక్కుపోయింది. కలుక్కుమని సప్పుడు వచ్చి ఎగిరిపడి కేక వేసి లేచిందంట తల్లి. అమ్మ ఏమైందమ్మా అంటే, ఏం లేదయ్యా, నొప్పి లేదు, కాలు నొప్పి లేదు అంటే, కదిలించమ్మంటే కాలు కదిలించింది, మామూలుగానే ఉంది. నడవమ్మంటే మామూలుగా ఫ్రీగా నడిచింది. అంతకుముందు ఇరిగిపోయింది స్పష్టంగా అర్థమైంది, ఇప్పుడు ఇరిగిపోయింది ఎక్కడో అర్థం కావట్లా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేయుడు దేవుడు, ప్రార్థనకి జవాబు ఇవ్వడు, ఇవ్వడా? ఆయనకు విజ్ఞాపన చేస్తే దాటి వెళ్ళిపోతాడా అని కేక వేసిన గుడ్డివాడిని దాటిపోయాడా? ఆగి స్వస్థపరిచి కదా పోయాడు. మరి తెల్లవార్దులు తల్లి పడక దగ్గర తండ్రి నా తల్లిని ముట్టయ్యా అని మొరపెడితే ఎందుకు ఊరుకుంటాడు? ఆ బిడ్డ యొక్క పట్టుదల, కన్నీళ్లు చూశాడు, ఒక్కసారి టచ్ చేశాడు అంతే. ఎంతసేపు అండి యేసయ్యకి? ఒక్కసారి తాకితే చాలదు, ఒక మాట పలికితే చాలదు, ఇరిగిన అడ్రస్ కూడా కనపడకుండా అయిపోయాయి. చేస్తాడు ఆయన. లోకమంతా చూచి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన, లోకమంతా చూచి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన, ఒంటరినయ్య నా తోడు నిలువవా, ఒంటరినయ్య నా తోడు నిలువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. పాడదాం. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. అంత పట్టుదలగా మోకాళ్ళుని మొర్రపెట్టేవాళ్ళు లేరండి ఇప్పుడు. ఏదో ప్రేయర్ టవర్ చూసి, హలో ఇట్లా మా ఇంట్లో సమస్య ఉంది సార్, కొంచెం ప్రేయర్లో పెట్టండి అంటే ఇక ఈయన ఫోన్ చేయగానే ఇంకొచ్చేసి ఇక ఉపవాసం ఉండి మోకాళ్ళుని ప్రేయర్లో పెడతాడా? నువ్వు ఎంత తేలిగ్గా చెప్పావో అంతే తేలిగ్గా ప్రార్థన చేస్తారు. అన్న 2 ముక్కలు ప్రార్థన చేయన్న అంటే, ప్రభా ఈ బిడ్డను దీవించు, ఆమెన్ అన్నట్టే ఉంటుంది. కానీ సమస్య నీది. వ్యక్తిని కోల్పోతే నష్టం నీకు, బిడ్డను కోల్పోతే నష్టం నీకు, ఆ భార్యను కోల్పోతే నష్టం నీకు, భర్తను కోల్పోతే నష్టం నీకు. కొంతమంది మందిరానికి తీసుకొస్తారు, ఆ భార్యకో భర్తకో పిల్లలకో ఎవరికో బాగలేకపోతే తెస్తారు, తెచ్చి మందిరంలో పడేసి రోడ్డు మీద తిరుగుతుంటారు. ఏమని? ఒరే వచ్చి ప్రార్థన చేయరా దరిద్రుడా. కర్మ ఎవరికి పట్టింది? నాకు పట్టింది, వాడికి కాదు. తెచ్చి ఇక్కడ పడేసి రోడ్డు మీద తిరుగుతుంటాడు. ఒట్టికి కాదు, సిగరెట్ దాక్కుంటా అనుకుంటా. చూడండి కొంతమంది వేషాలు ఎట్టుంటాయో. అలాగే చచ్చిపోయింది అనుకో, ఎవడు దోముకోవాలి అంట్లు? చెప్పండి. అలానే చచ్చిపోయింది అనుకో, ఎవడు గడగాలి దేశాలు? రోడ్డు మీద తిరిగేవాడు గడగాలి. ఎవడు ఓడవాలి ఇల్లు? ఎవడు తుక్కోవాలి? పిల్లల్ని ఎవరు చక్క చేయాలి? ఉన్నప్పుడు తెలియదు మనిషి విలువ. పోయిందనుకో మొత్తం వీడే చేసుకోవాలిగా. నేను ఎందుకు చేసుకుంటా, పెళ్లి చేసుకుంటా అంటాడా? వెంటనే ఎవరిస్తారు? వెంటనే చేసుకుంటే జనం ఊరుకుంటారా? కనీసం 5-6 నెలలన్నా దోమాలిగా. బాగుపడితేనేమో ఇంటికి తీసుకెళ్ళేటట్ట, రోగం వస్తేనే తెచ్చేట పడేసేటట్ట. కొంతమందిది కామెడీ కనపడిద్ది. నేను పిలుస్తా, నేనే వదిలిపెట్టనుగా. కర్మ నీకు పట్టిందా నాకు పట్టిందా?
ఏందన్నా ఏంది అనుకుంటూ వస్తాడు. ఏంది నువ్వు మోకాళ్ళే బాబు, నువ్వు మొరపెట్టు బాబు, నువ్వు మారు మనసు పొందు బాబు, నువ్వు ప్రార్థన చేయి. నీ ఆసక్తి నీ పట్టుదలను బట్టి నేను కూడా చేస్తా. పాపం అల్లాడిపోతున్నాడు, సాయం చేయి ప్రభు అని నేను కూడా అడుగుతా. అంతేగాని నువ్వేదో తీసుకొచ్చి నా కర్మ పట్టినట్టు తీసుకొచ్చి ఆడబడేసి నువ్వు రోడ్ల మీద తిరుగుతుంటే ఏంది ఇది? నా కూతుర్ని బ్రతికించయ్యా అని యాయిరు వచ్చి బ్రతిమలాడుకుంటే వచ్చి చచ్చిపోయిన దాన్ని బతికించి ఇచ్చాడు. పెంకులు ఓడదీసి మా స్నేహితుడు బతకాలని నలుగురు ప్రయాసపడి కింద నుంచి ఆ మిద్ది మీదికి తీసుకెళ్ళి ఆ పెంకులు తీసి అందులోంచి కింద కష్టపడి దించితే వారి విశ్వాసాన్ని చూచి వాడిని స్వస్థపరిచి పంపించాడు. కాబట్టి పేషెంట్ కనాను స్త్రీ తన కూతురు విషయమై ప్రభువా ప్రభువా అని కేకలేసి మొత్తుకొని మొర్ర పెడితే మాటతో ఆమె బిడ్డను స్వస్థపరిచాడు, దయ్యాన్ని ఎల్లగొట్టాడు. కాబట్టి నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి. స్త్రీవైనా పురుషుడివైనా నువ్వెవరివైనా నీ తల్లిదండ్రుల విషయమైనా నీ వంతు పోరాటం నువ్వు చేస్తే దానికి సపోర్ట్ నేను. గతంలో ఒకసారి చెప్పా, పప్పుచారులో తాలింపు పాత్ర ఏమాత్రం? దేవునికి స్తోత్రం. పప్పుచారులో తాలింపు పాత్ర ఏమాత్రం? పప్పుచారు తెలుసుగా అందరికీ, తెలియదా? పప్పుచారు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారులే. అంతర్జాతీయ వంటకంలాగా ఉంటుంది పప్పుచారు. పప్పుచారులో తాలింపు పాత్ర ఏమాత్రం? మొత్తం పప్పు, నీళ్ళు, మిగిలిందంతా. తాలింపు ఎంత? అంత ఉంటుందా? అది సేవకుడి పాత్ర. ఇక మిగిలిన పప్పు అంతా మీరు చేయాల్సిందే. ఫైనల్లో ఆ తాలింపు వేస్తాడు పాస్టర్ గారు, అంతే. దేవునికి స్తోత్రం. హల్లే, అర్థమైందా? అచ్చం తాలింపు తింటావా? అలాగని తాలింపు లేని పప్పు తింటావా? పప్పు ఉండాలి, తాలింపు కూడా ఉండాలి. కాబట్టి మీరు చేసే విజ్ఞాపన మీరు చేయాలి, మీరు చేసే పోరాటం మీరు చేయాలి. ఫైనల్లో దైవజనుడు అల్లాడిపోతున్నారు, ప్రభా కొంచెం చూడయ్యి అంటే ఈ ప్రార్థన ఆ ప్రార్థన రెండు ప్రార్థనలు విని ఆమేన్ అంటాడు, కార్యం జరిగింది. ఒకవేళ ఈ తాలింపు వేగిపోయినా పప్పు తినొచ్చు, కానీ అచ్చంగా పప్పు లేకుండా ఒట్టి తాలింపు ఎవరైనా తింటారా? ఇప్పుడు మా అమ్మ ఉందండి, మా అమ్మ సంగతి జీవితాన్ని. మా అమ్మకి మనసు బాగుంటే పప్పు చేసిద్ది, వంకాయ ఎప్పుడు చేసిద్ది, కోడిగుడ్లు ఉడకబెట్టిద్ది, అన్ని రకాలు చేసిద్ది. హోటల్ భోజనం లాగా ఉంటుంది. మా అమ్మకు మండిందనుకో పప్పు చేసి తాలింపు కూడా ఇది. ఏంది మా ఇదేంది తాలింపు కూడా లేదంటే అదే ఎక్కువ నోరు మూసుకొని తినన్నాడు. ఏంటంటే అది కూడా తీసి కాలువలో పారబోస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ? అసలుకే టెంపరు ఆ ఉన్నది కూడా పోడు. మా అమ్మకేమో శాంతమ్మ అని పేరు, మా అమ్మకి ఎప్పుడు ఆవేశమే. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు తగ్గిందిలే. అది కూడా తీసుకెళ్ళి పోసి వచ్చింది కాలం, ఎందుకు వచ్చిన. అందుకని పప్పు, తాలింపు లేని పప్పు ఏదో పప్పు వేసుకుంది. కాబట్టి దైవజనుడు చేసినా చేయకపోయినా తల్లి పడక దగ్గర మోకాళ్ళుని ప్రార్థించి విరిగిపోయిన ఎముకను అతికేటట్టు మొర్రపెట్టిన దానియేలు గారి వలె నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. మరణ పడకలో ఉన్న నీ భర్తను లేపుతాడు, మరణ పడకలో ఉన్న నీ బిడ్డను లేపుతాడు, నీ భార్యను లేపుతాడు, నీ తల్లిని లేపుతాడు, నీ తండ్రిని లేపుతాడు, నీ అన్నను లేపుతాడు, నీ చెల్లిని లేపుతాడు. లేపడని ఎవడు చెప్తాడు నీకు? జరగదని ఎవడన్నాడు నీతో? ఆయన చిత్తం. నీ వంతు నువ్వు మొర్రపెట్టు, నువ్వు పోరాడు, ఖచ్చితంగా కార్యాన్ని చూస్తావు. ఇట్లా ప్రతి విషయాన్ని గురించి మనం పోరాడి సాధించుకోవడానికి, సమస్తము మనకు సమకూర్చి ఇవ్వడానికి జీవము గల దేవుడు మనకు అందుబాటులో ఉన్నాడు. నా తపనంతా అదేనండి, నా పరిచర్య, నా ప్రయాస, నా బాధ అంతా అదే. మిమ్మల్ని నాతో ట్యూన్ చేసుకోవడానికి కాదు, మిమ్మల్ని అందరినీ ఆయనకు లింక్ చేయాలి. ప్రార్థన విషయంలో మీరు నా కోసం ఎదురు చూడటం కాదు, మీరు మోకాళ్ళుని దేవుని డైరెక్ట్గా మీరు సంధించి దేవుని దగ్గర నుండి మీరు సమాధానం పొందుట అనేది నేర్చుకోవాలి. అది నా ప్రయాస, నా తపన. అప్పుడు నేను ఉన్నా లేకపోయినా, భూమి మీద ఉన్నా, పరలోకంలో చేరినా, లేకపోతే ఈ ఊరు నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళినా, ఏమండి హైదరాబాద్ పరిచర్యకి పోయినా,
చెన్నై పరిచర్యకి పోయినా, ఏ ఊరు పరిచర్యకి పోయి ఎక్కడ నేనున్నా, మీ విషయంలో నాకు చింత ఉండదు. ఎందుకంటే మీరుగా దేవునితో సంబంధం ఏర్పరచుకున్నారు. ఏదైనా మీరు దేవునితో మాట్లాడుతున్నారు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రతిదీ మీరు దేవుడిని అడుగుతారు, దేవుని దగ్గర నుంచి ఆన్సర్ పొందుకుంటారు. ఈ అలవాటు మీకుంది కనుక ఇక నేను ఎక్కడున్నా మీరు చెడిపోరు. దేవునికి మహిమ కలుగునుగా. చెప్దామా గట్టిగా అందరం హల్లెలూయా చెప్దామా? అది ఒక దైవ సేవకుడిగా నా ప్రయాస. అది ప్రార్థన చేద్దాం. తమ్ముడా, కష్టపడి చదివా, జాబ్ రాలేదా? ఇంకా తండ్రి కష్టపడుతుంటే చూస్తూ బాధపడుతున్నా, ఇంకా తల్లి కష్టపడుతుంటే చూస్తూ ఏడ్చుకుంటున్నా. యేసయ్యా, నేను ఇంత చదివి కూడా ఇంకా తల్లిదండ్రులకు సహకారిగా మారకపోతే, ఇంకా తల్లిదండ్రులకు నా వల్ల సంతోషం లేకపోయే, ఇంకా నా తండ్రి కష్టపడుతున్నాడు, నా తండ్రి ఇంకా కష్టపడుతున్నాడు, నా తల్లి ఇంకా శ్రమపడుతుంది. నా దేవా, అది నాకు సిగ్గుగా ఉంది. దేవా, నేను ఆత్మ సంబంధమైన అడగాలి, నాకు తెలుసు. కానీ బ్రతికే ఈ 4 దినాలు భూమి మీద బ్రతకడానికి అనువైనవి కూడా నాకు నువ్వే కదా ఇస్తావు. నా తల్లిదండ్రిని చూసుకొని వారిని నేను సంతోషపెట్టినట్లు, వారిని పోషించున్నట్లు నాకు కృపనీవా, నాకు నువ్వు సహాయం చేయవా? నా తండ్రి కష్టంలో నుంచి అతన్ని కాపాడుకోవాలి. నా తల్లి శ్రమ నుంచి నేను నా తల్లిని విడిపించుకోవాలి. కష్టపడి చదివి కూడా ఏ ప్రయోజనం లేకుండా నిష్ఫలుడుగా నిలిచిపోయాను ప్రభు. నా ఎడల జాలి చూపవా అని నువ్వు అడుగు. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, నా సోదరుడా, తప్పకుండా దేవుడు నువ్వు అడిగినది న్యాయమైంది కనుక నీకోసం ఆశ్చర్య కార్యం జరిగిస్తాడు ఆయన. నీకోసం ఖచ్చితంగా బలమైన కార్యం జరిగిస్తాడు ఆయన. నీ ప్రార్థన త్రోసివేయడం, ఎందుకంటే లోకాన్ని అనుభవించాలని నువ్వు అడగలేదు, కానీ తల్లిదండ్రుల శ్రమ తప్పించాలని, వారిని ఆదుకోవాలని, వారిని ఆదరించాలని, వారిని సంతోషపెట్టాలని నువ్వు అడిగావు కనుక తల్లిదండ్రుని ప్రేమించే పిల్లలంటే యేసయ్యకి ఇష్టం. ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తున్నాడు. నీ కార్యం జరిగింది యేసు నామములో. అయిపోయింది, నీకు సమాధానం యేసు నామములో. చూస్తావు నువ్వు దేవుని కార్యాన్ని. నీ కన్నీళ్ళు ఈరోజు దేవుని బుట్టిలో దాచబడి ఉన్నాయి. వాటికి తప్పనిసరిగా జవాబు దొరుకుతుంది. నీవు అడిగే ప్రతి న్యాయమైన విజ్ఞాపన దేవుని చెంత ఉంది. నువ్వు ప్రార్థించు, దేవుణ్ణి కలుసుకో, దేవునితో నీ మనస్సు కలుపు, దేవుని సన్నిధిలో కన్నీరు విడు. నువ్వెవరైనా సరే మోకాళ్ళు నీ కన్నీరు విడవాలి. దేవుని ముందు ఏకాంతంగా కూర్చో. మనుషుల ముందు మనం ఏడిస్తే వాళ్ళు లక్ష్య పెట్టరు, హేళన చేస్తారు, అవమానపరుస్తారు. కానీ దేవుని ముందు నువ్వు ఏడిస్తే దేవుడు దాన్ని సీరియస్గా తీసుకుంటాడు. మన కన్నీళ్ళు ఆయనకి చాలా విలువైనవి. అందుకే ఆయన వాటిని కవిలలో దాచాడు, బుట్టిలో దాచాడు అని రాస్తుంది. ప్రార్థన చేయి. ఈరోజు ఒక ఆశీర్వాదకరమైనటువంటి భవిష్యత్తును నువ్వు స్వతంత్రించుకుంటున్నావు. దేవుడు నీ పక్షంగా కదులుతున్నాడు. బలమైన కార్యాలు చూస్తావు. యేసు నామములో ధైర్యం తెచ్చుకో. పాపాలు ఏమన్నా ఉంటే వదిలేసాయి, మారు మనసు పొందు. రక్షణ బాప్తీసం పొందకపోతే రక్షణ బాప్తీసం పొందు. పరిశుద్ధురాలివై దేవుని ఎదుట యథార్థంగా జీవించడం మొదలుపెట్టాం. నిన్నుగాక ఎవరిని దీవిస్తాడు బిడ్డ? నిన్నుగాక ఎవరిని దీవిస్తాడు మా తమ్ముడా, చెల్లి, అక్క, అన్న? నిన్నుగాక ఎవరిని దీవిస్తాడు? దిద్దుకో లోపాలు, దిద్దుకో పాపాలు, ఒప్పేసుకో, వదిలేసుకో. శుద్ధీకరణ పొందు, నూతన సృష్టిగా మార్పు చెందు, క్రొత్త జన్మ అనుభవంలోకి రా. దేవుని కార్యాలు చూడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ కొందనాలైనా దాసునిలో పెట్టి మాతో మాట్లాడే వందుకుందనాలు. నీ మనుషులను ఆశ్రయించడం కాదు, కానీ నీ పాదాలను ఆశ్రయించినైనా నిన్ను కదిలించగలిగితే మా జీవితాలు కట్టబడతాయి, మా అవసరతలు తీర్చబడతాయి. నాయన ఇదిగో నాయన, అభిషేకైనా దావీదును ఆదుకున్నట్లుగా, మోషే చేతులెత్తినప్పుడు అహరోనులు ఆదుకున్నట్లుగా మమ్మల్ని కూడా బలపరిచి, మా కుటుంబాలను ప్రభువా నీ కొరకు కట్టుటకు మమ్మల్ని బలపరచండి.
ప్రతి సమస్య కూడా ప్రభు పరిష్కరించుకుంటూ ప్రభు మేము మా కుటుంబంలో మొరపెట్టి ఒక పాత్రగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన. ఒక దానియేలు వలె నాయన, ఒక కుటుంబంలో ఒక దానియేలు ఉంటే తన తల్లిని బాగు చేసుకోగలిగినట్లుగా ఒక కుటుంబంలో నాయన మేము అలా ఉండడానికి సహాయం చేయండి నాయన. ప్రార్థనా పరులుగా మమ్మల్ని లేవనెత్తండి.